దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిరభ్యంతర దైవజనులందరూ మెల్లిగా చక్కగా స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పడానికి కూడా అభ్యంతరాలు ఉంటాయా? దేవునికి స్తోత్రం ఇది ఒక వింత. అయినను మీకు వందనాలు. ప్రియులారా, ఒకే చిన్న విషయాన్ని మనము కలిసి స్వల్ప విషయం, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కనుక ముగించుకుందాం. అంటే ఇప్పుడే వచ్చిన వాళ్ళకి పెద్ద టైం అనిపించదు, కానీ పొద్దునుంచి ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మనం అందరినీ ప్రేమించాలి కదా. ఆల్ రైట్. శరీరమును ఆస్పదము చేసుకొనక, అంటే బేస్ చేసుకోక, దాన్ని మూలంగా తీసుకోక, అదే క్రైటీరియా అనుకోకుండా do not take it as serious concern. In other words, do not give more importance to the body. అది ఆయన చెప్పేది. శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మలో ఆరాధించుచు క్రీస్తు నందు అతిశయించిన ఎడల మనమే పర్ఫెక్ట్ సున్నతి ఆచరించిన వాళ్ళం అన్నాడు. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్తారా? ఇందులో ఈ మజా, ఈ ఫీల్ మనకు దొరకాలంటే యూదుల రేంజ్, వాళ్ళ ఫీలింగ్ మనకు అర్థం అవ్వాలి. నా వైపు చూస్తూ వినండి అయ్యలారా, నా వైపు చూస్తూ వినండి. యూదులు ప్రపంచంలో ఎవరిని లెక్క చేయరు సార్. అంటే అమెరికా అధ్యక్షుడు కూడా నాకంటే ఒక మెట్టు తక్కువ అని ఫీల్ అవుతాడు యూదుడు. యూదుడు అనగానే మనకు మొర్దెక మైండ్లోకి రావాలి. నేను యూదుడను గనుక అలాగూ చెయ్యొచ్చాలను. దానియేలు యూదుని గనుక నేను తిన్నాం. తగ్గర అసలు మనుషులు. పోన్లే, దేశంగా దేశం వచ్చాం, చెరపట్టబడ్డాం, కాంతి సీకులు కొన్నాం, ఖైదులో ఉన్నాం, చెరలో ఉన్నాం, ఏదో పెట్టి మొత్తం దీన్ని స్తోత్రం చెప్పుకోవాలా, ఎక్కువ మాట్లాడకూడదు, అట్లాంటి ఫీలింగులు ఉండవు. దేశమనే కోల్పోయినా, రాజ్యమనే కోల్పోయినా, ప్రాణమే కోల్పోవాల్సి వచ్చినా నేను యూదుని నీకు దండం పెట్టను అంటాడు. రాజీ పడని రాజరికపు శైలి యూదుల సొంతం. ఇక వాడి తీరే అంత, వాడి పోజే అంత అనుకుందామంటే కాదు కాదు కాదు. పౌలయ్య గారు గలతీలో వారి గురించి రాస్తూ అంటాడు 4వ అధ్యాయంలో, పితరులు వీరివారు. ఎవరు? యూదులు. పితరులు వీరివారు, వాగ్దానములు వీరివి, ధర్మశాస్త్రము వారికి అనుగ్రహించ, ప్రవక్తలు వీరివారు, లేఖనములు వాళ్ళే రాశారు, చివరికి క్రీస్తు కూడా వారిలో ఉండి వచ్చాను, ఇక మనం ఏం అనలేం అన్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. ఇప్పుడు బాగా పొదుపుగా చెప్పేవాళ్ళు కూడా 2 సార్లు చెప్తున్నారు కదా సార్, క్రీస్తునాడు పుట్టాను, క్రీస్తునాడు లేచినని. మీరు అటు చేయకపోతే అట. స్వయముగా గలతీ పత్రికలో పౌలయ్య గారు మాట్లాడుతూ యూదుల రేంజ్ అంతా ఇంత కాదయ్యా అంటూ ఆకాశానికెత్తి మాట్లాడాడు. పితరులు వీరివారు, లేఖనములు వారివి, ధర్మశాస్త్రం వారిది, వాగ్దానములు వారివి, చివరికి యేసు ప్రభు కూడా అందులోంచే వచ్చాడు, వాళ్ళ రేంజ్కి డోకా లేదు నాయను అని చెప్పాడు. రోమా పత్రికలో మాట్లాడుతూ కూడా ఏమన్నారు పౌలు గారు 11వ అధ్యాయంలో, మనం ఐగుప్తు నుండి తెచ్చినటువంటి ద్రాక్షవల్లి మనమే ఫలిస్తే నిజమైన అంజూరం ఫలించదా? దాన్ని ఫలింపజేయుటకు ఆయనకు శక్తి చాలును అంటూ వాళ్ళ రేంజ్ బేభత్సమని చెప్పాడు. వాళ్ళు తృణీకరిస్తేనే రక్షణ మనకెంత ఆశీర్వాదం అయితే, వాళ్ళే అంగీకరిస్తే అది ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే అని వాళ్ళ రక్షణ ఇంకా బేభత్సం అని పొగిడాడు. అనగా ఈ పౌలు గారి వ్యాఖ్యానములన్నీ మనము చూచిన ఎడల సున్నతి పొందినటువంటి, నిష్ఠాగరిష్ట భక్తి చేసేటటువంటి, ధర్మశాస్త్రమును పాటించేటటువంటి యూదులు ఏ రకంగా చూసినా ప్రపంచములో అందరికంటే మనకంటే కూడా బాగా పైన ఉన్నారా నాయనా అనే భావన వచ్చేలా మాట్లాడారు పౌలు గారు. ఓకేనా? అవుననో, ఆమెనో, ఎస్ అనో, సరేనో, స్తోత్రమనో అంటే బండి ఎదరికి వెళ్తా సార్. మీరు నాన్ స్టాప్గా చూస్తే ఎట్ట సార్? ఏదో అనండి, మీ దండం పెడతా. అదే మనకంటూ బైబిల్లో 2-3 పదాలు ఉన్నాయిగా, అవుననో, ఆమెనో, స్తోత్రమనో, ఏదోటి బయట పదాలు మనకెందుకు? జిందాబాదులు, ముర్దాబాదులు, ఈ లోకల్ ఇందులో వాడుకుందాం స్తోత్రం. అది వాళ్ళంతా ఒక రేంజ్ అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు కదా పౌలయ్య గారు.
వాళ్ళు అసలు మామూలు కాదురు, అబ్బా అసలు బేబత్సం అన్నాడుగా. ఫిలిప్పీలోకి వచ్చాక నేను అదే అంటాను ఎప్పుడు కూడా, ఒక చోట చదివి సతికిలు పడితే అట్టే ఉంటుంది మ్యాటరు. రోమాల కంటూ కొంచెం ఎక్కువ మ్యాటర్ గలతీలో చెప్పాడు, గలతీలో కంటే ఇంకా మ్యాటర్ ఫిలిప్పీలో చెప్పాడు, ఇంకొంచెం ప్రటనలోకి వెళ్తే ఇంకా బేబచ్చకని చెప్పాడు. అందుకనే కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్తవే ఆయన శైలి కనుక, ఇచ్చట అచ్చట కూడా చదివితేనే ముచ్చట మనకు తెలుస్తుంది. మరి ఏదో ఒకటి పట్టుకొని అరే ఏం చక్కని వాక్యం ఇంతకాలం మనకు దొరకలేదు ఏంది, రేపు సండే ఇదే అని ఎర్రంగితో చుట్టూ గీసుకొని అంకిలు వేసుకొని వాళ్ళని చెలరైపోతే మరి అవతల ఇంకా మ్యాటర్ ఉండిపోద్ది. కొంచెం ఈ విషయంలో జాగ్రత్త పడదాం, సేవకులం కదా మరి. సరే, ఫిలిప్పీకి వచ్చేసరికి అంటాడండి వాళ్ళు అంతా ఇంత అన్న పెద్ద మనిషి, ఎంతైనా శరీరమునాస్పదము చేసుకొనక ఆత్మలో ఆరాధించుచు క్రీస్తునందు అతిశయించగలిగితే అసలు సరైన సున్నతి మందే, ఆల్దేమంది పెద్ద లెక్క అన్నాడు. ఇందాకడ దాకాలు బేబత్సవరో సూపరోళ్ళు మామూలు వాళ్ళు కాదు, అమ్మో మన రేంజ్కి అందరూ అన్నాడు అని. అదొక వ్యూహాత్మకమైనటువంటి టీచింగ్ మెథడ్ అన్నమాట. అవతలని బట్టి చూపించి గొలియాతనగా 6 మూరల జారడు, అతడు ఎత్తైన వాడు, అతడు బాల్యముడు దభ్యసము కలిగిన వాడు, అతని ఈట నేతగానే ధోని అని ఎలివేడి చేసి ఆ తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి కొట్టించాలి. అది సిద్ధాంతం. అప్పుడు దావీదు ఎంత బేబత్సో అప్పుడు అర్థమైంది. అనగానే ఆ గొలియాతను ఒకడు వచ్చాను, దావీదు అని చెప్పాడు అనుకుంటాం. గొలియాత్ అంటే శూరుడురా, 6 మూరల జానడురా అని అని చూపించి ఒక రేంజ్లో అప్పుడు పిల్లడు రప్పించి గుమాకే మారా బస్ ఓకే అంటే అప్పుడు మజా వస్తుంది. అదొక టీచింగ్ మెథడ్, అది బోధనా పద్ధతి. అది పౌలు గారి శైలి. ఫస్ట్ యూతులు అంటే ఏమనుకున్నారు, రే నువ్వు ఏడ్చావులే వాళ్ళు బేబత్సం అని చెప్పి 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 ఫిలిప్పీలోకి వచ్చాక అసలు మాట బయట తీశాడు. మనం ఈ 2 పాయింట్లు కానీ కరెక్ట్గా పాటింతే వాళ్ళకన్నా మనమే సూపర్ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఎంత కమ్మటి ధ్యానం తెలిసినా ఈ మజా రుచి దొరికిన వాడికి తెలుస్తుందా ముచ్చట. అమెరికా వాడికి ఆవకాయ పచ్చని ఆస్వాదించే కృప లేదు, ఆడికి వదులుకునే భాగ్యం మనకి లేదు. అదొక బాధ. నిన్న రేవు బీకాడు డాక్టర్, నాకు నువ్వు ఆవకాయ పచ్చడి తింటావంటే పోతావు అన్నాడు. నేను చెప్పాను ఆవకాయ పచ్చడి తింటే 3 సంవత్సరాలు చచ్చిపోతానేమో, తినకపోతే ఈ సంవత్సరం చచ్చిపోతాను నేను. ఇటు కొట్టుకొని నా ఫైల్ మీద NCP అని రాశాడు, అంటే నాన్ కోఆపరేటివ్ పేషెంట్. వీడు మాట వింటలేదని. నేను స్వీట్లు తిన్నగా, మాంసాలు తిన్నగా, నేను అడ్డగోలు తిన్నగా, మితాహారమేగా, నాకు ఎందుకు రాశావంటే నువ్వు కొన్ని పాటిస్తున్నావు కానీ కొన్ని చెప్పిన వింటలేదు అన్నాడు. నేను చికెన్ అడిగానా మటన్ అడిగినంత పచ్చడే కదా అంటే అదే వద్దంటాడు. కావాలంటే వారానికి 2 చికెన్ పీసులు తినేం కాదన్నాడు. నేను వారం 2 ఆవకాయ ముక్కలు తింటానన్నాను. మాకు మా డాక్టర్కి సెట్ అవ్వాలి, ఇంకో డాక్టర్ని మార్చా, కానీ ఆడు అదే చెప్పాడు. నేనేమంటున్నానంటే ప్రియులారా, విచిత్రంగా అనూహ్యంగా Paul Apostle started elevating the church than any other thing in this world. వాళ్ళదేముందా ఆ పెద్ద విషయం, సున్నతిని బట్టి వాళ్ళు మేము పవిత్రులంగా తెగ ఫీల్ అయిపోతున్నారు. కానీ ఈ 2 పాయింట్లు సరిగ్గా చేస్తే వాళ్ళకన్నా మనమే బేబత్సం అన్నాడు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి ఏంటి ఆ 2 పాయింట్లు? నెంబర్ 1 శరీరమును ఆస్పదము చేసుకొనక, నెంబర్ 2 ఆత్మలో ఆరాధించుచు, నెంబర్ 3 క్రీస్తునందు అతిశయించినడలా. సరైన సున్నతి మంది. ఈ మాట ఎవరు చెప్తున్నారు? 8వ దినమందే సున్నతి పొందిన పౌలు చెప్తున్నాడు. బహునిష్ట కలిగిన పరిసయ్య తెగకు చెందినవాడు మాట్లాడుతున్నాడు. యూదులలో పుట్టి హెబ్రోను అనబడిన బెన్యామీను గోత్రికుడు మాట్లాడుతున్నాడు. దాదాపు ఎవడో ఉండడు యేసుప్రభు తప్ప, ధర్మశాస్త్రమును బట్టి అనింద్యుడను అని సాక్ష్యం ఇచ్చినవాడు. కృపలో మనం కొట్టుకెళ్ళిపోతున్నాం కానీ ధర్మశాస్త్రం ప్రకారం మార్కులు ఇవ్వాల్సి వస్తే మనకు 100కి 10 వస్తాయి. అన్ని ఇటు చూస్తే రూలు, ఇటు చూస్తే రూలు, ఇటు కూర్చుంటే రూలు. సుమారు 610 ఆజ్ఞలు తగలబడ్డాయి. ఏడా 1-2 వాటిలో చూసుకుంటే కూడా తప్పుకు దొరకడంట పౌలు. అంత ఖచ్చితమైన మనిషి, ధర్మశాస్త్ర ప్రకారం అనింద్యుణ్ణి. అయినా ఈ శరీర సంబంధమైన సున్నతి కంటే
ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన మనమే బెటరు అన్నాడు. యూదుల కంటే, పాత నిబంధన క్రైస్తవ్యము కంటే యేసు క్రీస్తు ప్రత్యక్ష రక్తము చేత విమోచించబడి జ్యేష్ఠుల సంఘముగా ప్రతిష్ఠించబడి జగత్పునాది వేయబడ క్రితమే ఏర్పరచబడ్డ నూతన నిబంధన సంఘం సర్వోన్నతమైన స్థానములో ఉన్నదని పౌలు గారు సంఘమును గణపరిచి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాత నిబంధన పరిశుద్ధుల కంటే, యూదుల కంటే నూతన నిబంధన సంఘముగా మనకు అత్యున్నతమైన స్థానం ఉన్నది అని చెబితే కూడా మీరు అవునని కానీ, ఆమెనని కానీ, స్తోత్రం అని కానీ అనకపోవడం ఆశ్చర్యముగా ఉన్నది. అయినను మీ చిత్తమే, మీరు అందరూ అయ్యగారులు కాదంటాకేమి లేదు. ఒక ఆయన పాట రాశాడు, దేవుని ప్రేమకు సిలువే సాక్షి, ప్రతిస్పందించదా మనసాక్షి. ప్రతిస్పందించే మనసాక్షి లేనప్పుడు ఇంకేమిటండి దేవునికి స్తోత్రం. ఇది ఇంతవరకు జరిగిన అన్యాయంలోకెల్లా పెద్ద అన్యాయం. మీరు ఎలాగైనా దాన్ని ఆపాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, గమనించారా? యూదులు ఎన్ని చెప్పండి, వారు శరీరమును ఆస్పదం చేసుకుంటారు. టపటపా చెప్పనా? పరిసయుడు ఆలయంలోకి వెళ్ళి సుంకర్ని టార్గెట్ చేసి చేసిన ప్రార్థన గుర్తుందిగా. అందులో పాయింట్లు చెప్పండి. నేను మానక సమాజ మందిరానికి ప్రతి సబ్బాతును వస్తాను, పుదీనా సదాపాత్ జీలకర్రలు కూడా దశంభాగం ఇస్తాను, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను కదా. వాడి లిస్ట్ అంతా ఇదే. ఇందులో అన్నీ కూడా శరీరమునకు సంబంధించిన బలికర్మకాండల ఆచార వ్యవహారములే ఉంటాయి. ఈ పరిసయ్యుడి గురించి స్టార్టింగ్ ఎలా చెప్పాడు? తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని పరిసయ్యుల గురించి ఆయన ఉపమానం చెప్పాను. వాళ్ళు తమను తాము నమ్ముకుంటారంట. దేవుణ్ణి కాదు, కృపను కాదు, క్రీస్తుని కాదు, తమ నీతిని, తమ బలికర్మకాండంలో మేము ఇగో అపరాధ చేశాం, మేము దహన బలి ఇచ్చాం, ఇదిగో మేము కొవ్వు సమర్పించాం, ఇదిగో ప్రథమ ఫలం మేము. హెబ్రీ పత్రికలో పౌలు గారు ఏమన్నారు? మీరు చదవక్కర్లేదు. సంపూర్ణ సిద్ధి కలిగించలేని బల్యర్పణ వలన మనం విసిగిపోయి ఉన్నాం. కానీ మెల్కీసెదకు క్రమములో వచ్చిన యేసు ప్రభువారు ఒక్కటే బలి ద్వారా, ఆమేనండి, సదాకాలమునకు సరిపడు ఒక్కటే బలి ద్వారా మన కొరకు చనిపోయి మనలను సదాకాలమునకు సంపూర్ణులను చేసి ఉన్నాడు. ఒక్క దెబ్బకి సెటిల్ చేశాడు, వన్స్ ఫర్ ఆల్. మరి వాళ్ళు అర్పించిన బలులు సంపూర్ణ సిద్ధి కలిగించలేని బలులు. క్రీస్తులో జరిగిన బలి సదాకాలమునకు సరిపడా మనల్ని సంపూర్ణుని చేసేసిన బలి. ఏ రకంగా చూసినా వాళ్ళకంటే మనం పైమెట్లో ఉన్నాం, బాధపడవలసిన పని లేదని చెప్తూ 2 పాయింట్లు చెప్పాడు. ఏంటది? శరీరమును ఆస్పదము చేసుకోవద్దు అనండి. అంటే ఆస్పదం చేసుకోవటం అంటే దాన్ని కేంద్రంగా చేసుకోవడం, దాన్ని మూలంగా చేసుకోవడం, దానికి ప్రధాన భూమిక ఇవ్వడం, దానికి ఒక ప్రాధాన్యత కట్టబడడం. ఇప్పుడు శరీరం అంటే రక్తమాంసముల మిళితమైనటువంటి ఇదేనా? ఆయన లిస్టులో శరీరమును ఆస్పదము చేసుకోవద్దు, కావాలంటే నేను చేసుకోవచ్చు అని లిస్ట్ ఏం చెప్పాడు? నేను యూదుని, 8వ దినం సున్నతి పొందాను, ధర్మశాస్త్రం అన్నింటిని ఇన్ని చెప్పి కావాలంటే ఈ రీతిగా నేను కూడా శరీరమునాస్పదము చేసుకోవచ్చు అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ శరీరమునంటే రక్త మాంసముల మిళితమైన ఈ మాంసపు ముద్దను మాత్రమే కాదు, సాధించిన ఘనతలు, సాధించిన ప్రగతులు, ఉన్నటువంటి ఆస్తులు, పోగేసినటువంటి విశేషాలు, అనగా ధనము, ఘనము, ఐశ్వర్యము, సంపద, సాధించిన విజయాలు, పేరు ప్రఖ్యాతులు, ఇవన్నిటిని కలిపి ఒక్క చట్రములో చూపుతున్నాడు. దాని పేరు శరీరం అన్నాడు. ఇది నిజంగా అర్థమైతేనే ఆమేనండి. ఇజ్జత్ కా సవాల్ బన్ గయా రే బోలో అని చెప్పొద్దు. ఎందుకంటే ఇది మనకి చాలా సీరియస్ మ్యాటర్.
కులాన్ని మతాన్ని మర్చిపోమంటే మర్చిపోగలవు అని సాధించిన విజయాలు మర్చిపోమంటే అబ్బే మైకి పట్టుకుంటే మరి మొన్నటి దినమున నేను ప్రార్థించుచుండగా అప్పుడైతే కానీ మన లోపల ఒకడు సాటిస్ఫై కాడు, ఆడుంటాడు ఒకడు. నేను స్టేజి ఎక్కి మైక్ పట్టుకోగానే బలమైన అభిషేకం దిగి వచ్చేసింది. ఈ చెప్పపోతే మనకి ఆకలి తీరదాం. శరీరము అని పౌలు గారు పెట్టుచున్న కేటగిరీ కేవలము రక్త మాంసమని మిళితమైనటువంటి ఈ యొక్క ఆకారమునకు మాత్రమే కాదు. క్లియర్గా చెప్తాను వినండి. ఈ శరీరము ఆశించేవి, శరీరము సంతోషించేవి, శరీరము సుఖపడేవి, శరీరము ఘనతగా భావించేవి అన్నీ కలిపితే శరీరం అన్న దాంట్లో ఇమిడిచాడు. ఓకేనా? అందుకే లిస్టు శరీరమును ఆస్పదము చేసుకొని వచ్చును, కావాలంటే నేను చేసుకోవచ్చు. మరి నేను 8వ రోజున సున్నతి పొందాను, నేను ధర్మశాస్త్రం అనిందిని, నేను బెన్యామీను గోత్రికుని, నేను హెబ్రీని, మరి ఇవన్నీ మరి నాకు ఉన్నాయి. అయినా నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవట్లేదు అన్నాడు. అంటే మనము సాధించిన ఘనతలు కానీ, పోగేసిన ఆస్తులు కానీ, సంపాదించిన మూటలు కానీ, కలిగి ఉన్న భూములు కానీ, చదివిన చదువు కానీ, చెప్పుకునే గొప్ప ఏది కానీ ఇవన్నీ కలిపితే శరీరము అన్నాడు పౌలు. శరీరమును ఆస్పదం చేసుకోవద్దు, శరీరములో ఘనత పొందొద్దు, శరీరములో సంతోషించొద్దు. అంటే నీ తిండిని బట్టి కానీ, నీ చదువును బట్టి కానీ, నీ నికృష్ట పాపిష్టి కులమును బట్టి కానీ, అసహ్యకరమైన ధనమును బట్టి కానీ, అన్యాయపు శిరుని బట్టి కానీ, సంపాదించిన ఆస్తులను బట్టి కానీ, పొంది ఉన్న పేరు ప్రఖ్యాతులను బట్టి అని అతిశయించొద్దు. దాన్ని మూలంగా చేసుకోవద్దు, అది పెద్ద విశేషంగా చూడొద్దు, దాన్ని క్రైటీరియాగా చేయొద్దు. వదిలాయ్, అది లెక్కలేనట్టుగా పక్కన పడాయ్ అంటున్నాడు. సాధ్యమా? చెప్తుంటే హల్లెలూయా అనిపిస్తుంది, కానీ సాధ్యమా? అరే లేని గొప్పలు చెప్పేటోళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నప్పుడు ఉన్నది చెప్పుకోవద్దారా? ఏం బోధ చేస్తున్నావు నువ్వు అనిపిస్తుంది. అవునండి, గొలియాతుని చంపినాం, మరి చెప్పొద్దా? దావీదైతే ఎన్నడూ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి సంసోను గారు ఆ దవడ ఎముకను కడిగి తుడిచి ఆరబెట్టి ఫ్రేము కట్టించి గోడకు పెట్టాడా? అవతల బారేసి వచ్చాడు. మనమైతే బారేద్దామా? ఇంటికి వచ్చే ఏంటి సార్ అది? అది ఆ దినమున 1000 మందిని చంపిన గాడిద దవడ ఎముక. దీని చేతనే దేవుడు తన ప్రజలు గొప్ప విజయమును కలుగజేశాడు. ఈ దీన సేవకుని వాడుకున్న అద్భుత ఆయుధం అదే. ఇంటికి ఎవడు వచ్చినా దవడ దగ్గర ఫోటో తీసుకోవాలా? అది అబద్ధమా? చేసిన యుద్ధం అబద్ధమా? సాధించిన విజయం అబద్ధమా? నిజమే. దాన్ని ఆస్పదం చేసుకోవద్దు, దాన్ని ఆధారం చేసుకోవద్దు, దాన్ని క్రైటీరియాగా చూడొద్దు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, పెద్ద విశేషంగా పట్టించుకోవద్దు అంటున్నాడు పౌలు గారు. కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకోవచ్చు అని చెప్పిన పాయింట్లన్నీ ఏంటి? భక్తిహీనమైనవి కాదు. అది నా పాయింట్. మాకు బోల్ డబ్బు ఉండేది, మాకు మరి ఓడలు ఉండేవి, అవి చెప్పలా. ఏం చెప్పాడు? నేను 8వ సున్నతి పొందాను, నేను యూదున్నే, నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను, నేను హెబ్రీయున్నే, నేను ధర్మశాస్త్రాలు అనిందిన్నే, అవి చెప్తున్నాడు. ఇవన్నీ ఆధ్యాత్మిక సంబంధమైనవే అయినా ఆత్మానుభవముతో చేసినవి కాదు. బాగేనండి. ఇవన్నీ ఆధ్యాత్మిక సంబంధమైనవే అయినా ఆత్మానుభవముతో చేసినవి కాదు. ఆచార సంబంధంగా బలికర్మకాండలుగా శరీరములో జరిగిపోయిన కార్యాలు గనక ఈ పెద్ద లెక్కలేవురా బాబు. దీన్ని ఆస్పదము చేసుకుంటే సరైన సున్నతి కాదు, నాది, అది వేస్ట్ అన్నాడు. మరి ఇంకేంటి? ఏం చేయాలి మనం? శరీరమును ఆస్పదము చేసుకొనక ఏం చేయాలంట? ఆత్మలో ఆరాధించాలి. అదేగా చెప్పాడు అక్కడ. చెప్పండి సార్, ఏం చేయాలి? పాత నిబంధనలో భక్తులు ఎవరు దేవుణ్ణి ఆరాధించలేదా? కానీ వారికి ఆత్మలో ఆరాధించుట అనే కృప దాకా రాలేదు. వాళ్ళ ఆరాధన ఏంటి? సమాధాన బలి అర్పించడం, ప్రాయశ్చిత్తార్థ బలి అర్పించడం, బలిపీఠం మీద ఏదో ఒక అర్పణ పెట్టడమే కదా ఆరాధన. మన ఆరాధన ఏంటి?
సజీవయాగముగా మా శరీరము సమర్పించి, అది మన ఆరాధన. యేసు రక్తమే జయం అంటలేదు మీరు గట్టిగా? స్తుతియాగము నా యేసుకే. ఏమిటా స్తుతియాగం? ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమర్పించుదము, ఇదే స్తుతియాగమని హెబ్రీ 13:15 చెప్పాడు. మీరు గమనిస్తున్నారా ఈ మాటలు? నేను అంటే మనకు 8వ సున్నతి ధర్మశాస్త్ర ప్రకారం నియమాలు ఇవన్నీ ఎంత బాగా తెలిసినా ఒకవేళ మనము శరీరమును ఆస్పదము చేసుకుంటే మన మార్కులు పోయినట్టే. 2 ఆత్మలో ఆరాధించకపోతే పోయినట్టే. మేము ఆత్మను నమ్ముతామండి, మేము పరిశుద్ధాత్మకు వ్యతిరేకమేం కాదండి. అరే బాబు, ఆత్మను నమ్మితే సరిపోద్దా? ఇప్పుడు డాక్టర్ గారిని నమ్మావు, ట్యాబ్లెట్ని నమ్మావు, కానీ జేబీలో వేసుకున్నావు, తలనొప్పి తగ్గదుగా. అది మింగాల రక్తంలో కలిసిపోవాలి. యేసు రక్తం ఏం చేయి? పరిశుద్ధాత్మను నమ్మితే చాలదు కదా, పొందాలి కదా, ఆత్మచేత నింపబడాలి కదా, ఆత్మ వశం అవ్వాలి కదా, ఆత్మలో ఆరాధించాలి కదా. స్పీడ్గా కొడితే అది పరిశుద్ధాత్మ అంటే దాని పేరు పరిశుద్ధాత్మ. నన్ను కొంతమంది తిట్టుకుంటారు, కానీ మనం చేసే ఒక సీరియస్ కామెంట్, ఆ దినములలో పాడినా ప్రసంగించిన సభ కదిలించబడేది. ఇప్పుడు స్టేజి మీద ఓడే కదిలించబడుతున్నాడు, ఎవడు కదులుతలేదు అన్నాను. వీడు కదలకాలన్నా మెదలకుండా పాడితే సభలో జనం కదిలించబడి, ఇప్పుడు వీడు కదులుతున్నాడు కానీ ఎవడు కదిలించబడతలా. అరెకరం వేదిక నేను దొనటమే, అవతలవుడు కదులుతలా. బాధపడిపోవటం, ఫీల్ అయిపోవటం కాదు సార్, అర్థం చేసుకోవాలి కదా. శరీరమును ఆస్పదం చేసుకోకుండా ఏం చేయాలి? ఆత్మలో ఆరాధించాలంట. ఆత్మ వశమైపోవాలంట. పద్మాసులంకలో యోహాను గారు ప్రార్థన చేస్తే ఎంతసేపు చేశాడు? అరగంట, గంట, 3 గంటల, 7 గంటల కాదు. అతడు ప్రార్థించు పరవశుడైపోయాడు. మన వశములో మనం ఉండి ఎన్ని గంటలు చేసినా అది 0, ఇంకో పెద్ద 0. ఆత్మ వశం అవ్వకుండా ఎన్ని గంటలు ఏడిస్తే ప్రయోజనం ఏమిటి? మన వశంలో మనం ఉండే మధ్యలో టింగ్ అంటే ఫోన్ కలిసి, ఐఎమ్ ఇన్ ప్రేయర్, కాల్ మీ ఆఫ్టర్ 30 minutes. ఇంకా ప్రార్థన ఏం ప్రార్థన? సర్వనాశనం అయిపోయినట్టుగా. నువ్వు ఆత్మవశము కానంతసేపు వ్యర్థమే కదా. ఆత్మవశం అంటే ఎట్లుంటుంది తెలుసా? కంప్లీట్గా ట్యూన్ అయిపోయి ఉంటుంది. రోడ్డు మీద నడుస్తున్నాడు ఏలియా, వినండి, రోడ్డు మీద నడుస్తున్నాడు. నానా గిల్గాలుకి వెళ్ళరా అన్నాడు. సరే ప్రభా. మోకరించి ప్రార్థిస్తుండగా స్వరం వినపడిందా? నడుస్తున్నాడు సార్. గిల్గాలు వైపు 10 అడుగులు వేయగానే, నాన్న వద్దు కానీ బేతేలికి వెళ్ళినాడు. సరే ప్రభా. ఇటు తిప్పాడు బండి, మళ్ళీ 10 అడుగులు వేసాక, నాన్న ఎరుకోకి వెళ్ళన్నాడు. ఇవన్నీ మోకరించి ప్రార్థిస్తూ అనగా అకస్మాత్తుగా ఇదే యెహోవా వాక్కు అని వినపడిందా? నడుతుంటే వినపడింది సార్. ట్యూనింగ్ సరిగ్గా ఉంటే అట్టుంటుంది మ్యాటరు. స్తోత్రం అనరు. ఇప్పుడు మర్చిపోయాం కానీ రేడియోలు ఉండేగా చిన్నప్పుడు. రేడియో కాలం మనుషులైనా లేటెస్ట్ బ్యాచ్ అంతా ఉందిగా. ఈ రేడియోలో మీడియం అని, సిలోన్ అని 2-3 బ్యాండ్లు అయ్యో వచ్చాయి కదండి. ఆ బ్యాండ్ మీద కరెక్ట్గా అలా ఉంచి స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, తెల్లారి పొద్దున్న మళ్ళీ ఆన్ చేయగానే ఆకాశవాణి అంటది. అది ఆ టయానికి మనం దీన్ని చెదరగొట్టేసామనుకో, ఆన్ చేయగానే కిర్రమని బుర్రమని గోల, గయ్యమని గోల అని పెద్దవాళ్ళందరూ తిడుతూ ఉండగా ఆ బ్యాండ్ను జాగ్రత్తగా తిప్పుతా 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 కరెక్ట్గా ఆ స్కేల్కి రాగానే ఆకాశవాణి. అది ఇప్పుడు ఆ ట్యూనింగ్లో సరిగ్గా ఉంచి స్విచ్ ఆఫ్ చేస్తామనుకో, ఆన్ చేయగానే వస్తానే ఉంటాయి ప్రసారాలు. ఈ ట్యూనింగ్ చెడిపోయిన వాడికే తిప్పుతూ ఉండాలి ప్రతిసారి. ఇప్పుడు మీకు అర్థమైపోయింది గొడవ. ఈ ట్యూనింగ్ చెడిపోయిన వాడికి ఇవ్వండి ముందు పాప ఒప్పుకోలు ప్రార్థన చేయించాలి, మంచి శక్తివంతాన్ని మంచి హై టెంపోలో ఉన్న 2 పాటలు పాడాలి అని మొత్తం ఇందులోకి లాగాలి, సెట్ చేయాలి. ఇప్పుడు ఇదిగో అని అప్పుడు అక్కడ మెల్లిగా
ఏలియా రోడ్డు మీద ఉన్నాడు, పద్మస లంకలో యోహాను వాళ్ళు ఆత్మవశులై ఉన్నారు. ఆమె మేము ప్రతిసారి కొండకెళ్ళి ప్రార్థన చేస్తామండి, ఉన్నత స్థలముల్లో యెహోవాని ఆరాధించేవారు అంటే ఆ కాలం అయిపోయింది, ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చేసిందని చెప్పాడు యేసు ప్రభు. హల్లెలూయా. నీ వశములో నీ ఉండిపోయి ఆచారంగా పాడి, పెద్ద పుస్తకంలో పాడినా, కొత్త పుస్తకంలో పాడినా, నువ్వు రాసిందే పాడినా అన్నీ సున్నాలే. ఆత్మతో నింపబడిపోవాలి, ఆత్మ వశమైపోవాలి. నీకేం తెలీదు. ఆత్మవశమైపోవడం అంటే యోహాను గారు ఆత్మవశుడై ఉండగా ఆయనను తీసుకెళ్ళాడు. అవునా? శరీరం ఇక్కడే ఉంది. చూసినోడు ముసలోడు చచ్చిపోయి అనుకుంటున్నారు, ఆత్మ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు, కోమా అనుకుంటున్నారు. అన్ని తిప్పి పరలోకం అన్ని చూపించి పంపించాడు. మళ్ళీ జ్వరపడ్డాడు ఇందులో. ఈలోపు యోహాను పరలోకములో సంచరిస్తున్న కాలములో పద్మాసలంకులో ఏమి జరిగను ఏం తెలీదు. అదే ఆత్మవశం అవడం అంటే. మనకి పక్కనోడు మాట్లాడింది వినబడింది, దగ్గింది వినబడద్ది, ఎవరిని పిలిచింది వినబడద్ది, పాలు పొంగిపోయిన వాసన తెలుస్తుంది, బిర్యానీ తయారైపోయిన స్వరం మొత్తం వాసన తెలిసిపోద్ది. దేవుడు అను సిద్ధపరిచిన దాన్ని బట్టి స్తోత్రములు ఇస్తున్నాము అడుగుతున్నాం. ఆమె అమ్మాయి భోజనం పడరా, ఎందుకంటే శోధన వచ్చేస్తుంది ఇడికి. ఆత్మవశం అవ్వకపోతే వ్యర్థమే సార్. ఆత్మలో పరిశుద్ధాత్మ వశమైపోయి, ఆత్మలో లీనమైపోయి ఆయనే నీలో నుండి నిన్ను నడిపిస్తూ ఉండగా నువ్వు ఒక శక్తివంతమైన ఆరాధన దేవునికి చేయగలగాలి. ఒకటి కులమును కానీ, మతమును కానీ, ఘనతలను కానీ, గొప్పతనాన్ని కానీ, డబ్బును కానీ, ఆస్తిని కానీ, భక్తిలో కూడా సాధించిన విజయాలను కానీ దేన్ని ఆస్పదం చేసుకోకుండా పక్కన పెట్టేయాలి. 2, మొక్కుబడికో ఆచారానికో అలవాటుకో కాకుండా ఆత్మ సంబంధమైన ఆరాధన చేయగలే. 3, క్రీస్తునందు అతిశయించిన ఎడల. చెప్పండి. అంటే మరి మేము ప్రార్థన చేశామండి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇందులో దేవుడు చేసిన గొప్ప కార్యం కన్నా మనం చేసిన ప్రార్థనే బేభత్సంగా వెళ్ళేటైంది. ఇప్పుడు మన ప్రార్థన గొప్పదా, దేవుని కార్యం గొప్పదా? ప్రార్థనే గొప్పదే అని చెప్తాడు వీడు. ప్రార్థనను తక్కువ చేయట్లా, కానీ దేవుని కృప కన్నా, దేవుని ప్రేమ కన్నా గొప్పదైతే కాదు కదా. మరి ఎందుకు ప్రార్థన చేసాం? అంతకన్నా దిక్కు లేక, మరొక దారి లేక, అనిదా శరణం నాస్తి త్వమేవ శరణమ్మా అని ఆయన కాళ్ళ మీద పడ్డాం. త్రాకిమా క్రీస్తు నాదా అని ఏడిచాం. మన అవసరం అది. అందుచేత నా భావన ఏమిటంటే, మన ప్రార్థనను బట్టి, మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి అతిశయించక, దేన్ని బట్టి అతిశయించాలి? క్రీస్తుని బట్టి. మనము దూరస్థులమై ఉండగా ప్రేమించినందుకు, మనము చనిపోయిన వారమై ఉండగా మన కోసం ప్రాణం ఇచ్చినందుకు, ఆమె మనము భక్తిహీనులమై ఉండగానే మన కోసం ప్రాణం పెట్టినందుకు, మనము చెల్లించలేని ప్రాణ విమోచన క్రయధనమును తాను చెల్లించినందుకు, మనము వెళ్ళలేని మరణపు పాతాళపు లోతుల్లోకి వెళ్ళి శిక్ష పూర్తి చేసినందుకు, మనము పోగొట్టుకున్న ఆత్మను తిరిగి తెచ్చి ఉచితంగా మన చేతిలో పెట్టినందుకు, ధర్మశాస్త్ర మూలమైన నీతిని బట్టి కాక తన సిలువలో చేసిన కార్యమునందు మనము విశ్వసించిన దాన్ని బట్టి మనల్ని నీతిమంతులని నిర్ధారించి ప్రకటించినందున, తండ్రి వద్దకు వెళ్ళుటకు అడ్డమేమీ లేకుండా చేసినందున, సదాకాలమునకు మనల్ని సంపూర్ణులుగా చేసినందున, మరెన్నటికీ ఉండకుండా శిక్షా విధిని రద్దు చేసినందున, ఆయన బిడ్డలముగా భూమి మీద బ్రతుకుటకు, నామాన్ని ధరించుటకు, భరించుటకు ఎంపిక చేసుకున్నందున, మహిమలోకము తనకుండినను మన దేహమునే దేవాలయముగా కోరుకున్నందున, ఇలా చెప్పడానికి ఇంకో కొన్ని కోట్లు ఉన్నందున మనము క్రీస్తునందే అతిశయించవలెను. హల్లెలూయా. ఇవన్నీ కారణం ఆయన చేయబట్టే కదా మనకు వచ్చాయి. 3 పాయింట్లు ఒప్పుకుందాం సార్. పెద్ద ప్రసంగం లేదు, ఇప్పటికి ఎక్కువ సమయం ఐఎఫ్జేని పరిచయం చేయడానికి తీసుకున్నాను కనుక ఒక భారీ అంశాన్ని ఎంపిక చేసుకోకుండా ఓ చిన్న ముక్కను పట్టుకున్నాను. ఒకటి, ఏ కారణాన్ని బట్టి కూడా మనము శరీరాన్ని ఆస్పదం, ఇది ముఖ్యం అన్నట్టు, ఇది పెద్ద బేభత్సం అన్నట్టు, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, దీనికి అసలు లెక్క చెయ్యొద్దు. అందుకని పౌలు గారు ఏమన్నాడు? శరీరం నలగొడుతున్నాను అన్నాడు.
శరీరంలో మూలుగుచున్నాను అన్నాడు. శరీరంలో దాని ఇచ్చలతో కూడా సిలివేసేసాను అన్నాడు. దీన్ని అసలు లెక్క చేయకుండా నరికేయటం, నలగొట్టేయటం స్టార్ట్ చేయాలా. 2, మళ్ళీ నేనే చెప్పాలి, ఆత్మలో ఆరాధించాలి. వ్యక్తిగత ప్రార్థనను, కుటుంబ ప్రార్థనను, సంఘ ప్రార్థనను ఆత్మారాధన జరగాలి. 3వది, సాధించిన విజయాలను బట్టో ఘనతను బట్టో ప్రార్థన బట్టి కాకుండా క్రీస్తును బట్టే అతిశయించాలి. ఈ 3 గనక దైవ సేవకులంగా మనం ఈ అనుభవంలోకి రాగలిగితే ఆ యూదుల కంటే మనమే శ్రేష్టమైన సున్నతి కలిగిన వారం. మనల్ని కోరుకున్నందుకు, ఎన్నుకున్నందుకు, ఏర్పరచుకున్నందుకు, అభిషేకించినందుకు, ఇంత మహిమగల సేవ ఇచ్చినందుకు ఆయన్ని సంతోషపరచగలిగిన అనుభవంలోకి మనం రాగలుగుతాం. కాబట్టి సున్నతి విషయములో శరీర సంబంధమైనటువంటి గాయమును కాకుండా హృదయములో సున్నతిని కలిగిన వారమై శరీరమును ఆస్పదము చేసుకొనక ఆత్మలో ఆరాధించుచు క్రీస్తును అతిశయించి మెరుగైన భక్తి చేసి యేసయ్యను ఎక్కువ సంతోషపరుద్దాం. ఇది మొదలుకొని శరీరాన్ని ప్రాధాన్యతనివ్వకుండా ఆత్మారాధనకు ప్రాధాన్యమిచ్చి ఆత్మవశులమై క్రీస్తునందు అతిశయిద్దాం. ఈ విశేష కృప యేసయ్య మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం.